నమస్కారం మేడం, మీ పేరు? సంతోషం. సంతోష్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కొచ్చగూడెం, ఎలివర్తి సైడ్. ఓకే, కొచ్చగూడెం. అంటే ఈ గుడికి ఇప్పుడే వచ్చారా, ఇంకెప్పుడైనా వచ్చారా? అప్పుడు వచ్చాను తెలియదు, ఇప్పుడు ఫస్ట్ వచ్చినాం, మా బాబు వచ్చి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అంటున్నారు కాబట్టి అంటే ఎవరు చెప్తే తెలిసింది మ్యామ్ ఈ గుడి గురించి మీకు? బాబు డైలీ వస్తుంది, సోమవారం వస్తుంది, బండికి పూజ చేసుకోవడానికి వచ్చి. అచ్చా, ఓకే మేడం. హాయ్ అన్న, నమస్తే. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము శంకరపల్లి నుంచి వచ్చాం. మీ పేరు? శ్రీశైలం పోలీస్ డిపార్ట్మెంటు. ఓకే. ఇక్కడ పురాతన శివాలయంని దర్శించుకోవడానికి వచ్చాం. ఓకే. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటన్నా మరి? ఈ గుడి యొక్క ప్రత్యేకతలో పురాతన 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులైన 6వ విక్రమాదిత్యుడు దీన్ని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఒక శిలాశాసనం వేసించడం, అప్పటి నుంచి పరమ పవిత్రంగా భక్తులు కొలుచుకుంటూ పురాతనమైన టెంపుల్గా పేరుగాంచింది. ఇక్కడికి వచ్చినందుకు ఈ మధ్యలో వెలిసిన దానిలాగా కాకుండా దీనికి ఈ ఆలయానికి ఒక 10 శతాబ్దాల చరిత్ర గలదు. అందుకని కొద్దిగా ప్రశాంతత కోసం అని చెప్పేసి ఈరోజు ఆదివారం ఉంది, మంచి రోజు అని చెప్పేసి వచ్చి రావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి వస్తారన్న ఈ టెంపుల్కి మీరు? ఇది ఫస్ట్ టైం, ఇక్కడనే ఫస్ట్ టైం ఇప్పుడు రావడం. అయితే మొత్తం చరిత్ర తెలిసిన తర్వాత కూడా ఇంత లేట్గా ఎందుకు విజిట్ చేశారన్న టెంపుల్? యాక్చువల్లీ మాది అక్కడ వికారాబాద్, ఇక్కడనే శంకరపల్లి పిఎస్లో పోస్టింగ్ రీసెంట్గా వచ్చింది. వచ్చి 1 మంత్ అవుతుంది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అంటున్నారు కదా, ఇది ఎంతవరకు వాస్తవం మరి? ఇక అది మనం చెప్పడానికి రాదు, దానికి చెప్పడానికి వస్తుంది. శివయ్య మహిమ ఉంటే ఏదైనా జరుగుతుందా? మనం చెప్పడానికి రాదు, మన కష్టం మీద ఉంటుంది, దేవుని మీద మన హార్డ్ వర్క్. ఓకే. అట్లా శిలాశాసనం కూడా అక్కడ ఉన్నది. అది ఎప్పుడో 10 శతాబ్దాల క్రితం వేసిన నాటిది ఉన్నట్టుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి స్వామి మీరు ఈ శివమాల వేశారు కదా, ఈ మాలని ఎప్పటి నుంచి వేస్తున్నారు స్వామి? నేను గత 15 ఏళ్ళ నుంచి వేస్తున్నాను స్వామి. ఇది 15వ సంవత్సరం నేను ఇవ్వడము శివదీక్ష. ఓకే. ఈ దీక్షను ఏ విధంగా పాటించాలి స్వామి? శివదీక్ష అనేది చాలా అమూల్యమైనది, పవిత్రమైనది. అందులో శివదీక్ష తీసుకున్న వాళ్ళకు లోటు అనేది ఏముండదు స్వామి, అన్నీ ఎక్కువ ప్రయోజనాలే ఉంటాయి, విజయవంతము చేయడానికి కూడా ఉంటుంది. నేను తీసుకున్న దీక్ష అంటే అది ఉదాహరణకు నాదే చెప్తాను. నేను 15 ఏళ్ళ నుంచి చేయడం అని అంటే, ఒకప్పుడు నేను ఏమీ లేని స్వామిని కూడా ఈరోజు నేను 15 ఏళ్ళు దీక్ష తీసుకుంటున్నానంటే దానికి నేనే ఉదాహరణము. అది యాక్చువల్గా అంటే ఏదున్నా మనకు శివయ్య అనుగ్రహము. ఏమి ఎంత లేకున్నా ఒక చెంబు నీళ్ళు పోసినా కానీ పులకరించిపోయే శివుడు. కాబట్టి శివదీక్షలో అంత పవిత్రత ఉన్నది, పవిత్రంగా ఉంది. కాబట్టి శివదీక్ష మేము కాకుండా ఇంకా వేరే సాములు కూడా, శివ సాములు కూడా లేకున్నా వేరే సివిల్ సాములు, మీలాంటి సాములు ఈ న్యూస్ ఛానల్ ద్వారా, ఆర్ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా కూడా వేసుకుంటే ఇంకా ప్రయోజనం ఉంటుందని కోరుకుంటున్నాను సార్. అయితే స్వామి రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి స్వామి? మరి మీరు దీక్షలో ఉన్నప్పుడు మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా గడుపుతారు మీరు? పొద్దున ఉదయాన్నే 4ంటికి లేచి చల్లిటి స్నానం చేసి కాలకృత్యాలు తీసుకొని చల్లిటి స్నానంతో స్నానం చేసిన తర్వాత గుడి శుభ్రం చేసి శివునికి అభిషేకం చేసి శివదీక్షలో ఉన్న పాఠాలు అవన్నీ చదవడము, పాట పాడడము అవన్నీ జరుగుతుంది. జరిగిన నియమ నిబంధనలు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మనము ఏంటంటే శివదీక్షలో కఠిన నేలపైన పడుకోవడం ఉంటుంది శివదీక్షలో. ఇంకోటి ఏంటంటే మనము ఒక పూట భోజనము, సాయంత్రం అల్పాహారం ఉంటుంది. పొద్దున తీసుకుంటే ఒక గంగ, లేకపోతే శిరము. అంటే శిరము అంటే పాలు, తెలియని వాళ్ళకి, మీలాంటి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, పాలు తాగడం జరుగుతుంది. ఏంటంటే ఇది మొత్తం ఎంటికోకుండా మనము గుడిలోనే ఒక సన్నిధానం అనేది ఏర్పాటు చేసుకొని సన్నిధానంలోనే శివస్వాములతోటి ఉండి ఎవరితో మాట్లాడినా శివయ్య అని లేకపోతే స్వామి అని ఆ నామకరణతో మనం మాట్లాడడం జరుగుతుంది స్వామి శివదీక్షలో. ఓకే. ఈ శివమాల అనేది ఎవరైనా వేయొచ్చా స్వామి? శివమాల ఎవరైనా వేయచ్చు స్వామి. ఇల్లు శుభ్రంగా ఉండి, ఇంట్లో మాత సాములు కూడా అంత శుభ్రంగా ఉంటే మనం కూడా వేయవచ్చు. ఇప్పుడు వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత అయ్యప్ప మాలు వీలు వేయాలి, శివమాల వీలు మాత్రం వేయాలన్న పద్ధతి ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ మరి? అలాంటిది ఏం లేదు స్వామి. అయ్యప్ప దీక్ష కూడా వేయచ్చు, శివదీక్ష కూడా ఎవరైనా ఇవ్వచ్చు. నీకు శివుని సేవ చేయాలని నీ కోరిక కలిగిందనంటే నువ్వు ఆటోమేటిక్గా
శివదీక్ష చేయొచ్చు, అయ్యప్ప దీక్ష కూడా చేయొచ్చు స్వామి. ఈ దీక్ష ఎన్ని రోజులు చేస్తున్నారు స్వామి మరి? 41 days ఉంటుంది స్వామి. ఓకే, ఇప్పుడు మనం చందీప మరకత శివాలయంలో ఉన్నాం కదా, ఈ శివుడి యొక్క ప్రత్యేకత ఏమిటి స్వామి మరి? తెలంగాణలో వచ్చేసి 3 మరకత శివలింగాలు ఉన్నాయని తెలుసు. ఇది స్వయంగా ఇక్కడ వెలిశాడు. నేను కూడా మా మిత్రులతోటి తెలుసుకొని మా శివులతోటి తెలుసుకొని నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ పవర్ఫుల్ మరకత శివలింగం అని నేను తెలుసుకున్నాను స్వామి. కాబట్టి నేను ఈరోజు దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఈ దర్శనం అయింది, శివయ్య దర్శనం అయింది కాబట్టి, స్వయంగా వెలిశాడు కాబట్టి నేను వచ్చినానంటే నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను. నాకు అది ఓకే స్వామి, థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ పేరు మేడం? నా పేరు పార్వతి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? పటాంజరు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి మేడం? అంటే బ్రహ్మస్తోత్ర శివలింగం అని ఉంది. ఓకే. ఒక్కసారి మనం ఈ గుడిలో ప్రదక్షిణలు మొక్కుబడులు తీర్చుకుంటే మామూలు శివాలయంలో 1000 సార్లు చేసిన పుణ్యం వస్తుందంట బాబు. ఓకే. అక్కడ 1000 సార్లు చేస్తే ఎంత పుణ్యమో ఇక్కడ ఒకే ప్రదక్షిణ చేసి ఒకేసారి దర్శనం చేసుకుంటే అంత పుణ్యమని పురాణాల్లో చెప్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? మేము సెకండ్ టైం. ఫస్ట్ టైం కార్తీక మాసంలో వచ్చాము, ఫుల్ రెస్ట్ ఉండే. ఓకే. అప్పుడు మంచిగా దర్శనాలు అవి ఇంత ఫ్రీగా అవ్వలేదు బాబు. ఇప్పుడు మంచిగా అయింది దర్శనం. ఓకే. పురాణాల్లో చెప్తున్నారు, టీవీలో కూడా చెప్తున్నారు, బ్రహ్మ స్తోత్రం మంచిగా కనిపిస్తుంది. ఓకే. కోరిన కోరికలు కూడా తీరుతున్నాయి అంటున్నారు బాబు. అలాంటి కోరికలు మీకు ఏమైనా తీరినాయా మేడం? ఇంకా మేము మొక్కుకున్నాము, ఇంకా టైం ఉంది, ఇంకా తీరుతుంది, స్వామివారు తీరుస్తారు. నమ్మకం ఉంది. సోమేశ్వర స్వామి ఆలయం తీరుస్తారు. బ్రహ్మస్తోత్ర శివలింగం చాలా ప్రత్యేకత ఉంది బాబు. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు విష్ణు ముదిరాజ్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఇక్కడ ఓడిఎఫ్ పెద్ద మైలారం. ఓడిఎఫ్. ఓకే. ఈ గుడి ప్రత్యేకత ఏమిటన్నా? గుర్తు ప్రత్యేకత అంటే ఇది దాదాపు 1100 సంవత్సరాల కిందట చాణక్య రాజులు నిర్మించబడింది. అప్పటి సంది చాలా ప్రత్యేకంగా ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక 10 years సంది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మహిమలు కానీ శివలింగం ప్రత్యేకత ఇదంతా రోజు రోజు కింద దినాభివృద్ధి చెందింది. ఇది ఎప్పటి నుంచి అభివృద్ధి పథంలోకి వచ్చిందన్న? ఈ గత 10 years నుంచి చాలా ఫేమస్ అయిపోయింది. 10 years నుంచి అలా మేము ప్రతి వారం కూడా సండే కానీ ఎప్పుడు వీలుంటప్పుడు మేము వచ్చి వెళ్తుంటాము. ఇక్కడ సోమవారం కానీ సండే కానీ ఇక్కడ నిత్యం అన్నదానం కానీ అలా చేస్తాం. ప్రతిరోజు కాదు, సండే మండే ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ నెరవేరుతాయి. ఇక్కడ 100% వాళ్ళు ఇక్కడ చేపిస్తారు అన్నదానాలు కానీ ఏదన్నా కానీ. అయితే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రజలు. అది ఎంతవరకు వాస్తవం? నెరవేరినాయి. ఓకే. నెరవేరినాయి. ఇక్కడ కాదు, కర్ణాటక నుంచి కూడా వస్తారు. మన 1 January రోజు అయితే చాలా దూరం నుంచి వచ్చారు. అయితే ఇలాంటి కోరికలలో మీకు ఏదైనా నెరవేరిందన్న? నెరవేరుతున్నాయి. ఓకే. అది చెప్పొద్దు, నెరవేరినాయి కాబట్టి మేము వస్తున్నాం. ఓకే. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఈ గుడి అడ్రస్ చెప్తారా అన్న? ఈ గుడి అడ్రస్ వచ్చేసి మన శంకర్పల్లి మండల్, శంకర్పల్లి రంగారెడ్డి డిస్టిక్ శంకర్పల్లి మండల్ నుంచి ఒక 3 kilometers అవుతుంది. లోపల మాట 5 kilometers అవుతుంది. చందీప విలేజ్ ఉంటుంది. అక్కడ ఆంజనేయుల విగ్రహం చూసి లోపల రైట్ సైడ్ వచ్చేస్తే చందీప విలేజ్ అంటే ఎవరని చెప్తారు. ఓకే. శివలింగం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోపికృష్ణ, తమ్ముడు స్వామి. ఎక్కడి నుంచి వచ్చారన్న? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారన్న మీరు? మేము మొదటిసారి వచ్చామండి, మొదటిసారి విజిట్ చేసాం ఇక్కడికి రావడానికి గల కారణం ఏందన్న? మరకతలింగం అని చెప్పి విన్నామే కానీ చూడడం ఫస్ట్ టైము. ఓకే. అందుకని దర్శనం చేసుకొని పునీతలం కావాలని వచ్చాము. ఓకే. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు. ఏదైనా కోరిక కోరుకోవడానికి వచ్చారా మీరు కూడా? అది ప్రతి ఒక్కరు మానవాళి కోరుకునేది అది. ఓకే. మేము కూడా కోరుకున్నాము. అందరికీ అలాగే కోరుకున్న అన్నీ జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఒకవేళ కోరుకున్న కోరిక నెరవేరకపోతే మళ్ళీ వస్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ కోరుకుంటాం. ఒకవేళ కోరిక నెరవేరకపోతే మళ్ళీ వస్తాం. ఒకవేళ నెరవేరితే కూడా మళ్ళీ వస్తాం. ఇంకో కోరిక నెరవేరితే రారు కదా? అట్లా ఏముండదు. ఇంకొక మనిషి అన్నాక ప్రతివాడు కోరికలు పుడుతూనే ఉంటాయి. ఓకే. అట్లా కోరికల కోసమే దేవునికి సందర్శించుకుంటున్నారా లేదా భక్తి ద్వారా? ఎట్లయినా అనుకోవచ్చు. అది భక్తి, రక్తి, ముక్తి అన్ని భగవంతుడే. ఓకే. అందుకని భగవంతుని వచ్చి ప్రార్థించుకొని వేడుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హిందువులుగా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ధర్మం మనం కాపాడుకుంటూ వెళ్ళిపోవడమే. కోరికలు తీరుతాయా లేకపోతే తీరవా అనేది దట్స్ సెకండరీ. బట్
యాజ్ ఎ హిందూగా యాజ్ ఎ సనాతనిగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఎట్లయితే మిగతా కమ్యూనిటీ వాళ్ళు ఒక వారం రోజు పర్టికులర్ దినం రోజు ఎట్లయితే వాళ్ళ టెంపుల్స్కి వెళ్తారో మన హిందూస్ కూడా ఖచ్చితంగా ఈ కండిషన్స్ పాటించాలి. శనివారం లాంటిది లేకపోతే మంగళవారం లాంటిది ఏదైనా సరే వారంలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధానం మనం కూడా మారాలి ఖచ్చితంగా. సర్వేజన సుఖినో భవంతు. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే. బాగున్నావమ్మా? బాగున్నామ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మదీనా కూడా నుంచి వచ్చాము. మీ పేరు? విజయలక్ష్మి. ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏందమ్మా? ఇదే ఇదివరకు వస్తూ ఉంటాము. మరకతలింగం బ్రహ్మసూత్రలింగం కదా అని వచ్చాం. ఓకే, ఇక్కడ ప్రత్యేకత ఏమిటమ్మా మరి? ప్రత్యేకత అంటే మరి నాకు అంత ఐడియా లేదు. అంటే చాలా ఇయర్స్ నుంచి వస్తున్నారు అంటున్నారు కదా మీరు. వస్తున్నాం అంతే. మామూలుగా మరకతలింగం అని అది గ్రీన్గా ఉంటుందన్నమాట ఆ లింగం. ఓకే, అది చూడడం కోసం వస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి రావడం మొదలు పెట్టారు ఇక్కడ? అప్పుడే 2-3 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఓకే, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అంటున్నారు కదా అమ్మ. అలాంటి కోరికలు ఏదైనా నెరవేరినాయా మీకు? నేను అంత కోరికలు కోరుకోలేదు. ఓకే, అంటే భక్తి కోసమే వస్తున్నారా? అంతే, భక్తి కోసం వస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. మీ పేరు? మురళీమోహన్ రావు, కొల్లూరు. ఎక్కడి నుంచి వచ్చారన్న? దీప్తి శ్రీనగర్ నుంచి వచ్చాం. అయితే ఇక్కడ మరకత శివాలయానికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇంచుమించు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ నుంచి వస్తున్నాను. నాకు అంటే దీని గురించి మా ఫ్రెండ్స్ బాగా అని చెప్పారు. ఓకే, ఏమని చెప్పారు? అదే ఇది మరకత శివలింగం అంటే మరకత శివలింగం బ్రహ్మసూత్రం 2 కలిసి ఉన్నాయి. సో దీని యొక్క ప్రత్యేకత మనం ఇదే అని చెప్పలేము. విశిష్టత చోళరాజుల దగ్గర నుంచి వచ్చిందట. చోళరాజులు ఒకసారి అటువైపు నుంచి ఇలా వస్తుంటే వాళ్ళకి ఈ గుర్రాలు ఉన్నాయి కదా, గుర్రం మీద వచ్చేటప్పుడు కొన్ని గుర్రాలు సగం దాకా వచ్చి ఆగిపోతే ఏమైందంటే ఎందుకు ఆగిపోయారు, సిపాయిలు అందరూ ఆగిపోయారు. అయిపోయాక వాళ్ళు వెనకెళ్ళి రాజుగారు చెప్పారు. రాజుగారు చెప్పినప్పుడు ఆ రాజుగారు ఏమన్నారంటే అదేంటో సరే రాజు దిగొచ్చాక చూసుకుంటే ఇక్కడ అంతా కూడా ఒక పెద్ద ఆకులు అలములు ఒక పెద్ద గొయ్యిలా కనపడింది. అప్పుడు ఆయన ఏమో సవర్ణం చెప్పి తీస్తే అందులోంచి ఈ లింగం బాగా కనపడింది. అప్పుడు దానికి ప్రతిష్ఠించి అప్పుడు ఇది మహత్తరమైన శివలింగం అని చెప్పి 11వ శతాబ్దం అనుకుంటా నాకు గుర్తున్నంత వరకును. అప్పటి నుంచి అలాగే ఉందన్నమాట. అది ఇప్పుడు దీని యొక్క విశిష్టత. ఇందులో రెండేంటంటే మరకత లింగం అన్నది కనపడడం మనకి ఇది 2వదో ఎంతోనో నాకు తెలిసినంత మటుకు. మరకత లింగం బ్రహ్మసూత్రంతో కూడా కలిసి ఉంది. సో దీని యొక్క విశిష్టత మనం ఏం చెప్పలేం. మనకి ఇందులో మన చాండ్ కోటేశ్వర కూడా చెప్పారు. ఏంటంటే బ్రహ్మసూత్రంతో మరకత శివలింగం ఉన్నదాన్ని ఒకసారి కనుక మనం నమస్కారం చేసుకుంటే 1,000 రెట్లు ఫలితం. అంత విశిష్టమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. ఇంకా దీనికి ఇంకా ఆలయ అభివృద్ధికేమో ఫండ్స్ ఇస్తే బాగానే ఉంటుంది, బాగా జరుగుతుంది. అది చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకోదగ్గదని నేను చెప్తున్నాను. అది ఓకే, థ్యాంక్ యూ. నమస్తే బాబా గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి చెప్తారా బాబా గారు? ఈ టెంపుల్ ప్రత్యేకత అంటే మరకత లింగేశ్వరుడు. మరకత లింగేశ్వరుడికి ఒక్కసారి అభిషేకం చేస్తే 105 లింగాలకు అభిషేకం చేసినట్టు. దీని మహత్యం చాలా ఉంటుంది. ఇక్కడ పూజలు జరిగిన కొద్దిగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఇది ఫోర్ పోతుంది. రాబోయే కాలంలో ఏంటంటే మరకత లింగేశ్వరుడే అన్నిటికీ ఆదుకున్నట్టు ఆయన్ని చాలా నమ్మాలి. ఇక్కడ హిందువులు కానీ, క్రీస్తువులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా మరకత లింగేశ్వరుని దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని పోతారు. నేను కూడా అభిషేకం చేయించిన ఇవాళ. మీరు కూడా అభిషేకం చేయించారు? చేయించిన. ఓకే, ఇంకా శివయ్య మీద ఏదైనా పాట పాడగలుగుతారా? జాడ కనుదాయరా వేడుచున్నామయ్యా కనిపించవేమయ్యా ఎడనున్నావురా జాడ కనదాయరా వేడుచున్నామయ్యా కనిపించవేమయ్యా
యాడనున్నావురా పాపిష్టి జన్మమెత్తి నీ పాపినైతిని పాపిష్టి జన్మమెత్తి నీ పాపినైతిని యమ బాధలు బాపు మరుకతాలింగేశ్వర యమ బాధలు బాపు మరుకతాలింగేశ్వర జాడ కనరాదురా వేడుచున్నామయ్యా కనిపించవేమయ్యా యాడనున్నావురా. ఓకే, థ్యాంక్ యూ బాబా గారు. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చేది సార్? మా చేవల మండల్ దేవరంపల్లి విలేజ్. ఓకే, ఈ గుడి యొక్క ప్రత్యేకత చెప్పదలుచుకుంటున్నారు సార్? ఇక్కడ ఈ మరకతలింగం ఉందని తెలిసింది మాకు. ఓకే, మేము కూడా ఇది ఫస్ట్ టైం రావడం. ఓకే, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిసింది. అది ఎంతవరకు నిజము? మేము కూడా విన్నాము, యూట్యూబ్లో అక్కడిక్కడ చూసాము. మేము కూడా ఇప్పుడే రావడం ఫస్ట్ టైం. ఇది అంటే యూట్యూబ్ ద్వారా వచ్చారా సార్ మీరు? యూట్యూబ్ ద్వారా వచ్చాము. ఓకే సార్, థ్యాంక్ యూ. కూడా తెలుసు మాకు, అంటే యూట్యూబ్లో కూడా చూస్తాం కాబట్టి అలాగే వచ్చినాం అట్లా. ఓకే, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇంకా ఏదైనా 2 విషయాలు చెప్పండి సార్ శివయ్య గురించి. అంటే మామూలుగా ఇక్కడ ఇది ఆ బ్రహ్మసూత్రం అనేది అది కూడా ఉంది కదా, సామాన్యంగా అది ఎక్కడ కనిపించదంట. ఓకే, అది ఇక్కడ ఉందని తెలిసి మేము వచ్చినాము దర్శించుకుందామని. ఓకే, ఇంకా ముందు రాగలుగుతున్నారా సార్ మరి ఇక్కడ? చూడాలి, ఇంకా మంచిగా అనిపిస్తే రావడం జరుగుతుంది ప్రతిసారి. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అంకుల్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? ఆర్సీపురం, రామచంద్రపురం. ఆర్సీపూర్, అంత దూరం నుంచి వచ్చారా సార్? ఎప్పుడు వచ్చేది సార్? మార్నింగ్ 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? 1 అవర్ బిఫోర్. అయితే అక్కడ నుంచి ఇక్కడికి విజిట్ చేయడానికి గల కారణం ఏంటి సార్? దేవుడు దర్శనం చేసుకోవాలి. ఓకే, అందులో ఇంకొకటి ఏంటంటే చాలా మహిమ గల దేవుడు అంటారు కదా. ఓకే, అలా అని మహిమగల దేవుడు అని వస్తున్నారా, లేదంటే మీకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని? కోరిన కోరికలు నెరవేరుతాయి, మనం అనుకునే అన్నీ అవుతాయి. మనం అనుకుంటే అన్నీ అవుతాయి. మనం దేవుని దర్శనం చేసుకోవాలి ఫస్ట్. ఏడైతే ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ మీరు? మేమైతే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాము. ఓకే, అంటే మీకు ఎట్లా తెలుసు సార్ ఇక్కడ శివాలయం గురించి? చాలామంది చెప్తున్నారు, మాకు కూడా తెలిసి ఉన్నదని. కాకపోతే వద్దాం అనుకున్నాం కానీ టైం దొరకలేదు. ఈసారి వచ్చాం టైం. ఇప్పుడు ఎన్నోసారి సార్ మీరు రావడం? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమేనా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ గుడి వాతావరణం? ప్రశాంతంగా ఉంది, అందుకే ఇక్కడ కూర్చున్నాను. వాతావరణం బాగుంది కాబట్టి కూర్చుండే. వాతావరణం అంటే మనకు అనుకూలంగా ఉంది, శాంతంగా ఉంది. దేవుని దగ్గర దర్శనం చేసుకున్నాం, కూర్చున్నాం. ఓకే, ఒకసారి గుడి యొక్క ప్రత్యేకత చెప్పండి సార్. ప్రత్యేకత ఉన్నది కాబట్టి అందరూ చెప్తారు. ప్రత్యేకత ఉన్నది కాబట్టి అందరూ వస్తున్నారు. ఓకే, అంటే ఇది బ్రహ్మసూత్ర మరకత శివాలయం అని చాలా మంది అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ ఉన్నది కాబట్టి అందరు వస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఓకే, హాయ్ మేడం, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది ఆర్సీపురం వచ్చింది. ఆర్సీపురం నుంచి. అంత దూరం నుంచి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి మేడం? కోరిన కోరికలు నెరవేరుస్తాను. ఓకే, ఎన్నిసార్లు మేడం మీరు రావడం ఇక్కడ? సెకండ్ టైమా? ముందు వచ్చినప్పుడు మీరు అనుకున్నది కోరిక నెరవేరిందా మేడం? ఇక్కడ వస్తే మాత్రం మంచిగా ఉందిలే, పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వచ్చేసారు? ఇందిరాకరణ్. ఓకే, ఈ గుడి యొక్క ప్రత్యేకత గురించి ఏమైనా తెలుసా మీకు? మా ఫ్రెండ్ చెప్పిండు ఇక్కడ వస్తే కోరికలు తీరుతాయని చెప్పిండు, అందుకే వచ్చినాం. సో కోరికలు తీరుతాయని అంటున్నారు కాబట్టి ఏమైనా కోరికలు తీరాయా మీకు? నేను ఇంకా ట్రై చేయాలి, ఇప్పుడే కోరుకున్నా. ఓకే, ట్రై చేయలేరు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తారా మరి? ట్రై చేస్తాం. ఓకే, హాయ్ బ్రో, నమస్తే. నమస్తే. మీ పేరు బ్రో? రాఘవేంద్ర. ఎక్కడి నుంచి వచ్చారు? ఇంద్రకరణ్. అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత చెప్పండి అన్న. అంటే మాకు అంత తెలీదు, కాకపోతే మా ఫ్రెండ్ చెప్పాడు ఇది మహిమ గలదని. ఓకే, కోరికలు కోరితే నెరవేరుతాయని చెప్పిండు. చూద్దామని వచ్చాము. ఓకే, ఇక్కడ గుడి వాతావరణం ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాయి తిరుగుతుంది అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ మరి? అంటే నేనైతే ఇప్పటివరకు ఒకరికి తిరగడం చూసిన. ఓకే, అది నిజమని మీరు నమ్ముతున్నారా మరి? అంటే నమ్ముతున్నా. అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్ముతారా అని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ప్రాక్టికల్గా చూసినాం కదా, అట్లానే ప్రాక్టికల్గా చూసారు. మహిమగల దేవుడు అని నమ్ముతున్నారా మరి? నమ్ముతున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నమస్కారం సార్, మీ పేరు? లింగం గౌడ్ మేడం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది చాలా దూరం, మేము ఇక్కడ చేవెళ్ళలో ఉంటాం. ఈరోజు మా మిస్సెస్ వాళ్ళ బర్త్డే ఉంది కాబట్టి దర్శనం చేసుకుందామని వచ్చాం. ఇంకోటి మరకతలింగం అంటే ఇక్కడ దగ్గరలో లేవు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉందని దర్శనం చేసుకుందామని వచ్చినాం మేడం.
ఓకే సార్, ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని అంటుంటారు, అది నిజమేనా సార్? మేడం మనం భక్తితో రావాలి కానీ కోరికల గురించి అయితే రాకూడదు. అదైతే నిజమో కాదో తెలియదు. మేమైతే ఇప్పుడు ఇక్కడ రావడం సెకండ్ టైం. లాస్ట్ మండే వచ్చాను మొదటిసారి, తర్వాత ఈరోజు రావడం జరిగింది. దేవుని ముందుకు వస్తే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, కోరుకుంటాం. ఇక తీరేది తీరకపోవడం అనేది దేవుని ఇష్టం. ఓకే సార్, అండ్ టెంపుల్కి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది అని అంటుంటారు కదా, సో మీ లైఫ్లో ఏదైనా మంచి జరిగిందా? ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మంచి జరిగింది ఏమైనా విషయాలు ఉన్నాయా? ఈ టెంపుల్ అని కాదు, నేను దేవుణ్ణి నమ్ముతాను. ముఖ్యంగా నేను శివభక్తుణ్ణి. నేను శివదీక్ష కూడా తీసుకుంటాను. దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కితే మొక్కులు ఇష్టపూర్వకంగా తీరేటివి అయితే కంపల్సరీ తీరుతాయండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.